కొంతమందికి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అంటే సమస్య, ఈ ఒక్క సంఘమేనా, మిగిలిన సంఘాలు కాదా, ఈ ఒక్క సంఘమే పరలోకం వెళ్తుందా, మిగిలిన రావా అని అడుగుతూ ఉంటారు. వాస్తవంగా అక్కడ వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ప్రిన్సిపల్ ఏమిటి అంటే, సంఘము అనేటువంటి విషయం దగ్గర మీరు దేవునికి అంటే మానవుల్ని రక్షించడానికి ఎప్పుడు కూడా ఒక ప్రణాళిక అనేటువంటిది ఉంది. నోవాహు కాలంలో జలప్రలయం తీసుకొని వద్దామని దేవుడు అనుకున్నప్పుడు రక్షించాలి అన్నటువంటి ఆయన ప్రణాళిక చితిసారగుమ్రానుతో ఒక ఓడకట్టు అని నోవాహుకు చెప్పాడు. బాగా గమనించండి. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ ఎవరు రక్షణ పొందాలి అన్నా కానీ ఏ ఓడ ఎక్కాలి? వాళ్ళు నోవాహు దగ్గరకు వచ్చి నోవాహు ఓడ ఎక్కాల్సిందే. ఉదాహరణకి నోవాహుకి మనకి ఏవో తగాదాలు ఉన్నాయి. రక్షణ పొందాలని ఇష్టమే కానీ ఆయన ఓడ ఎక్కటం ఇష్టం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, కొంతమందికి ప్రార్థనకి రావటం ఇష్టమే కానీ వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెడుతున్నారు కాబట్టి రాము, వాళ్ళకి మాకు కొన్ని తగాదాలు ఉన్నాయిలే అన్నారు ఒకసారి. కాబట్టి ఇలాంటివి ఉంటాయి. ఎవరికైనా నోవాహుతో ఏదో సమస్య ఉండి ఆయన ఓడైతే మేము ఎక్కమో అలాంటి ఓడే ఇంకొకటి కట్టుకుంటాం అన్నారనుకోండి. పోనీ నోవాహుతో కూడా ఏమీ సమస్య లేదు, ద్వారపూడిలో రక్షణ పొందాలని ఎవరో అనుకున్నారు. ఒకడినంటే అంత దూరం వెళ్దును కానివ్వండి, భార్య పిల్లలు చిన్నోళ్ళు పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఆంధ్ర తెలంగాణ వేరుగా ఉందాం అనుకున్నట్లుగా వాళ్ళ ఓడ వాళ్ళకి, మా ద్వారపూడి వేరుగా పెట్టండి అని అనుకున్నారనుకోండి. ఎవరి ప్రాంతంలో వాళ్ళు వేరుగా ఓడ కట్టుకోవడానికి అవకాశం ఉంటుందా? బైబిల్ చదివే వాళ్ళందరికీ కూడా తెలుసు, ఒకే ఒక్క ఓడ. ప్రపంచంలో ఎవరు రక్షణ పొందాలన్నా కుల మత ప్రాంత భాష భేదాలు లేకుండా అందులోకి వెళ్ళాల్సిందే. ఆ ఒక్క ఓడ మాత్రమే అది నీటిలో తేలుతుంది, అందులో ఉన్న వారిని రక్షిస్తుంది. రెండు అనేటువంటిది లేదు. ఒకవేళ ఎవరైనా పోటీపడి కట్టినా అలాంటిదే కట్టినా దేవుడు మాత్రమో దాన్ని కాపాడు. ఎందుకంటే ఆయన అనుమతించలేదు దాన్ని. పాత నిబంధనలో కూడా మోషేకు ఒక గుడారాన్ని వేయమన్నాడు. మోషే ఒక గుడారాన్ని వేశాడు. ఉదాహరణకి మనం చూస్తూ ఉంటాం, కోరాహు సంబంధితులు అభిరాము దాతాను వీళ్ళందరూ కూడా వ్యతిరేకంగా లేచారు. ఇంకా వాళ్ళు చేయలేదు కానీ మన ఊరు వాళ్ళకైతే తెలివితేటలు ఎక్కువ. ఒక ప్రార్థన అంటే పడకపోతే ఆ సందు చివరి ఇంకో ప్రార్థన పెడతాడు. అలాగా మోషే గుడారం కాదులే కానీ నేను గుడారం వేస్తున్నా రండి అని వీళ్ళు పిలుస్తుంటే ఎలా ఉండేది? ఇంకా వాళ్ళ తెలివితేటలు అక్కడి దాకా వెళ్ళలేదు. ఒకవేళ ఇప్పుడున్నటువంటి వాళ్ళైతే వాళ్ళు వేరే సందు చివరే ఇంకో ప్రార్థన పెట్టినట్టు సందు చివరే ఇంకో గుడారం వేసేవాళ్ళు. ఒకవేళ అలా గనక వేశారనుకోండి, అందులో ఆరాధన దేవుడు అంగీకరిస్తాడా? ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ ఏటికి 3 మార్లు నడుచుకొని ఇప్పుడున్న ఫెసిలిటీస్ కూడా లేవు, అక్కడికి రావాల్సిందే. అంటే దేవుణ్ణి ఆరాధించాలి అంటే ప్రపంచంలో ఒకే ఒక్క చోటు, అక్కడికి రావాల్సిందే. ఆ మందిరానికి వచ్చి ఆరాధించాల్సిందే కానీ వేరొకటి లేదు. రెండు అనేటువంటిది లేదు. మనం బైబిల్ చదివేటప్పుడు పాత నిబంధన నీడ, క్రొత్త నిబంధన అనేటువంటిది నిజస్వరూపం. వాస్తవంగా ఇదంతా దేని గురించి తెలియజేశాడు అంటే సంఘాన్ని గురించి తెలియజేశాడు. ఈరోజు రక్షింపబడాలి అంటే సంఘము, ఆ ఒకే ఒక్క సంఘము. రెండు అనేటువంటిది దేవుని సంకల్పంలో లేదు. మనం బైబిల్లో గమనించినప్పుడు ఒక వచనాన్ని చదివి మనం ముందుకు వెళ్దాము. బైబిల్లో జకరియా ప్రవక్త ద్వారా దేవుడి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంటాడు. జకరియా గ్రంథము మనం గమనించేటప్పుడు మరొక ఈ మందిరము కట్టడము అనేటువంటిది తప్ప అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు. 6వ అధ్యాయము మనం గమనించేటప్పుడు ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. 9 నుంచి చదివితే బాగా అర్థమవుతుందేమో. వాళ్ళు బాబిలోన్ చెర నుంచి తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి ముందుగానే ఆ బబులోను వాళ్ళు మునుపు సొలొమోను మందిరాన్ని మొత్తం కూడా నాశనం చేశారు తిరిగి వచ్చినటువంటి వాళ్ళు. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, చెరపట్టబడిన వారిలో బబులోన్ నుంచి వచ్చిన హెల్దయి, టోబియా, యోదాయా అనువారు జెఫన్య కుమారుడు యోషియా ఇంట దిగి ఉన్నారు. వారు చేరిన దినమునే నువ్వు ఆ ఇంటికి పోయి వారిని అడిగి వెండి బంగారాలు తీసుకొని కిరీటాన్ని చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి, బాగా గమనించండి, అతనితో ఇట్లను, అంటే మందిరాన్ని కట్టబోతున్నారు, జెరుబ్బాబెలుతో చెప్తూ ఉన్నారు. అతనితో ఇట్లను ఏం చెప్పాలి అని అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అను ఒకడు కలడు. బైబిల్ చదివేటువంటి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఎవరా చిగురు? క్రీస్తు ప్రభు అంటాడు, నేను దావీదు వేరు చిగురునై ఉన్నాను. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు?
క్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. చిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి చిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును. అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. అతడు కట్టును, అతడే కట్టును. అంటే దాని అర్థం ఏంటి? మీరే రావాలి అని అన్నాం అనుకోండి, నేను రానా అని అడుగుతారా పక్కన వాళ్ళు? ఆయన్నే రమ్మంటే నేను రానా అని అడుగుతావేంటి అంటారు పక్కన వాళ్ళు, అంతే కదా. అతడు కట్టును, అతడే కట్టును అంటే దాని అర్థం ఏంటి? ఇంకెవరు కట్టడానికి వీల్లేదు. దేవుడు చాలా క్లియర్గా ఉన్నాడు. ఆయన మనకి క్లారిటీ మిస్ అయింది, కానీ నేను కట్టినా అని మనం ఎవరం కట్టకూడదు. కాబట్టి చిగురు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, తన స్థలములో నుండి ఆయన చిగురుస్తాడు, అతడు యెహోవా ఆలయాన్ని కడతాడు. వాస్తవంగా తిరిగి వచ్చినటువంటి వాళ్ళు మరలా ఒక ఆలయాన్ని కట్టారు, కానీ అది భూ సంబంధమైన ఆలయము. రాబోయేటువంటి దినాల్లో చిగురు అనేటువంటి ఒక ఆయన వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి మందిరాన్ని కట్టబోతూ ఉన్నాడు. పాత నిబంధనలో ఎలాగైతే ఒకే ఒక్క మందిరం ఉందో, క్రొత్త నిబంధనలో కూడా ఒకే ఒక్క మందిరం ఉంటుంది. ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆరాధించడానికి అక్కడికే ఎలాగైతే రావాలో, నడిచైనా రావాలో, ప్రపంచంలో ఉన్న ఎవరైనా సరే చిగురు అనేటువంటి క్రీస్తు కట్టినటువంటి ఆ ఆత్మ సంబంధమైన ఆ మందిరానికే రావాలి. ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఆ మందిరాన్నే సంఘము అని క్రొత్త నిబంధనలో తెలియజేశాడు. కాబట్టి దాని అర్థం ఏమిటి అంటే, క్రొత్త నిబంధనలో ముఖ్యంగా దేవుని వాక్య ప్రకారంగా గనక మనం గమనించినట్లయితే ఒకే ఒక్క సంఘం ఉంది. తిమోతికి రాసినటువంటి పత్రిక మనం గమనించేటప్పుడు ఇక్కడ ఈ మందిరాన్ని గురించి చాలా స్పష్టంగా పౌలు భక్తుడు తెలియజేస్తూ ఉంటాడు. పౌలు భక్తుడు ఆయన తెలియజేస్తూ ఈ మందిరాన్ని గురించి ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. చదువుకుందాం మనం ఆ వచనాన్ని. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం మనం గమనించినప్పుడు 14-15 వచనాల్లో, శీఘ్రముగా నీ యొద్దకు పోతునని నిరీక్షించుచున్నాను, అయినను నేను ఆలస్యము చేసిన యెడల దేవుని మందిరములో, అనగా జీవము గల దేవుని సంఘములో, దేవుని మందిరము అనగా జీవము గల దేవుని సంఘము అంటే సంఘమే మందిరము, మందిరమే సంఘము. పాత నిబంధనలో అది భౌతికంగా ఉండేది, క్రొత్త నిబంధనలో ఈ మందిరము లేదా ఆలయము ఆత్మ సంబంధమైనది. సంఘం అనేటువంటిది ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, సంఘమే మందిరము, ఆత్మ సంబంధమైన మందిరము. పాత నిబంధనలో మందిరంలో ఏం జరుగుతుందంటే అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు. ప్రపంచంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలందరూ కూడా అక్కడ ప్రవేశించడానికి అనుమతి ఉంటుంది. ఇక్కడ కూడా మీరు గమనించండి, ఇక్కడ కూడా దేవుణ్ణి ఆరాధించే ఏకైక స్థలం ఏమిటి అంటే ఈ మందిరము, ఒకే మందిరము, చిగురు కట్టినటువంటి మందిరము. చిగురే కట్టాలి, క్రీస్తే కట్టాలి. గూగుల్ ప్రకారం 22,000 ఉండొచ్చు, మన లెక్క ప్రకారం 60,000 ఉండొచ్చు, మన బజారులో వీధుల్లో ఉండే సంఘాలన్నీ కూడా లెక్కేస్తే 1,00,000 పైన ఉండొచ్చు. కానీ మన లెక్కల ప్రకారం ఇవి ఉన్నాయి, కానీ బైబిల్ లెక్క ప్రకారము సంఘము ఒక్కటే. ఎఫెసీ 4:4 అంటాడు, శరీరము ఒక్కటే అని అంటూ ఉంటాడు. ఏమిటా శరీరము? సంఘము అనేటువంటి శరీరం. కాబట్టి బైబిల్ ప్రకారము సంఘం అనేటువంటిది ఒకటే.